గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుడు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభ వ్యాసశంకర మధ్యమామ సుధాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణ నమస్కృత్య నరంజయ నరోత్తమ దేవి సరస్వతి వ్యాసం తత్తో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురు అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదాను శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. ఈరోజు నేను ఒక క్లాసికల్ త్యాగరాజ కృతి ప్రతాపరాల రాగంలో విననాశ కొని ఉన్నానురా అన్నది వాయిద్దామని ముందర కొంచెం దాని గురించి చెప్పాలని పిలుస్తున్నాను. ఇది కొంచెం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నా మట్టికి. ఎందుకంటే నా మరపురాని ఘటన నా జీవితంలో. ఒకసారి ఇలాగే మా నాన్నగారి దగ్గర అంటే అప్పుడు నేనేమో ఇక్కడ మ్యూజిక్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీలో చేరమన్నారు మా నాన్నగారు. పిఎస్సీ నేను చదివేటప్పుడు చేరాను. అప్పుడు పేరు సుబ్బారావు గారు క్లాసులు ఉంటే దాని పక్కనే నూరి శ్రీనివాసరం గారు, ఆయన లెక్చరరే, ఆయన కూడా వయలిన్ క్లాసే చెప్పుకుండేవారు. నూరి శ్రీనివాసరం గారు ఎవరు అంటే ఆ గురువు గారు నూరి నాగభూషణ్ గారు అబ్బాయి. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు బ్రహ్మాండంగా వాయించేవారు వయలిన్. నూరి శ్రీనివాసరం గారు మాకు చాలా గొప్ప గురువులు. ఆయన పాపం పరమదైత్య స్వర్గస్థులు అయిపోయారు, కానీ అతని దగ్గరే అశోక్ గుర్జాలే అనే వాయిస్తారు కదా, అతను వాళ్ళ శిష్యుడు. ఇతను నన్ను కూడా ఎంతో ప్రేమించేవారు. ఆయన పాపం పక్కన కూర్చొని వింటూ ఉండేవాడిని. ఎరా అబ్బాయి ఏమిటి వింటూ అంత ఆఖరి ఇలా చెప్తుంటే వింటూ ఉండేవాడిని. చక్కగా ఎంతో ఆప్యాయంగా పలకరించి ఎంతో ఆప్యాయంగా సంగీత పాట చెప్పాలని చెప్పుకొని తపన ఉండేది ఆ గురువు గారికి. అయితే మా నాన్న ఓసారి ఇలా పీస్ అవుతున్న ఒకసారి మా ఊరు వెళితే మా నాన్నగారు ఉన్నారనమాట. ఒరే మా అంటే వాళ్ళ బాబాయ్ అంటే మా చిన్న తాతగారు అవుతారు, ఆయన పేరు సత్యనారాయణ గారు. మరి ఆయన వయలిన్ ఏదో వాయించేవారు, హార్మోనియం ఏదో మొత్తం మీద వాయించేవారు చుట్ట. ఒరే నాకు ఒక కీర్తన కావాలరా, అది ప్రతాపరాల రాగంలో ఉంటుంది, విననాశ కొని ఉన్నాను రా అన్నది, అది ఎక్కడైనా ఉంటే సంపాదించి పెట్టవయ్యా అన్నారు. అంటే అది ఎందుకంటే మా చిన్నతాత గారు పాడేవాటి. అది ఎందుకు మరి సరే నాకు తెలిసింది కదా, సరే నేను అడుగుతాను అని చెప్పి అనుకున్నాను. సరే హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ శ్రీనివాసరావు గారు మధ్యలో కూర్చున్న క్లాస్ దగ్గర కూర్చున్నప్పుడు గురువుగారు ఇలాగ మా నాన్నగారు అడిగారండి ఆ కీర్తన కావాలంటే, ఓహో ఆ కీర్తన కావాలా అన్నారా, సరే ఒక పని చేయి, నువ్వు ఆదివారం నాడు మధ్యాహ్నం వచ్చాయి మా ఇంటికి అని చెప్పి వాళ్ళ అంటే హిమాయత్ నగర్ దగ్గర ఉండేవారు మాట. అప్పుడు గాయత్రి హోటల్ ఏదో ఉండేది, దాన్ని ఎదుర్కొంటా ఆ గల్లీలో చెల్లాడు అనమాట. చెప్పారు డైరెక్షన్ ప్రకారంగా వచ్చేసాయి, నేను అక్కడ ఉంటాను, మా ఇంటిని వెతుక్కుని అడిగితే నేను చెప్తారు, ఆ ఇంట్లో వచ్చేసి రాసుకుని పట్టుకెళ్ళి నేర్చుకుని వెళ్ళి కానీ అన్నారు. సరేనండి అన్న. ఆయన అన్నమాట ప్రకారంగా మా పెద్దన్నగారి ఇంట్లో ఉండేవాడిని అప్పుడు ఇసాం బజార్లో అనమాట. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి గురువుగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళే పుస్తకం తెచ్చుకొస్తే అక్కడ ఆయన పుస్తకం తీసుకెళ్ళాను, గుర్తులేదు, లేకపోతే కాగితం ఆయన ఇచ్చారో కూడా గుర్తులేదు. సరే ఎలాగైతే వెళ్ళేటప్పటికి కూర్చున్నారు పడ కుర్చీలో, అంటే కర్ర కుర్చీ అనమాట, కొంచెం అలా విశ్రమిస్తారు కదా పాపం. అలా ఉండగా వచ్చావా అన్న, వచ్చాను సార్ అన్నాను. సరే అయితే ఓ పని చేయి, ఆ అలమారా చూపించారు, అక్కడ కర్ర బీరువాలు అనేది దాంట్లో ఉంది, అక్కడ నుంచి 2/6లో ఇలా పలానా చోట 3వ పుస్తకం ఏదో ఉంది, ఆ పుస్తకం తీసుకుంటారా అని చెప్పి అన్నారు. దాంట్లో వెతకమన్నారు, పేజీ వెతికాను, ఇదిగోని దొరికిందండి కీర్తన అన్నాను. అయితే ఆ కీర్తన మొత్తం రాసుకోన్నారు, తెల్లగాయతం మీద రాసేసాను మొత్తం ఆ సంగతిలో రాసుకోవాలి. సరే రాసుకున్న తర్వాత ఆయనే కూర్చోపెట్టి దాన్ని ఎలా వాయించాలో వాయించన్నారు. సరే అని చెప్పేశాను. అంతే వెంటనే మొత్తం కీర్తన మొత్తం పూర్తిగా నేర్పేశారు ఆయన. అంటే నేను బాగానే నేర్చుకునేవాడిని కాబట్టి ఆయన స్వరం ఏమిటి చెప్పమని స్వరం పాడేసిన తర్వాత వెంటనే వాయించేమని వారు. సరే నేర్చేసుకున్నాను. మళ్ళీ ఇంకా ఒక్కసారి ఆయన దగ్గరికి వెడతాను, అది నేర్పేశారు. సరేనండి అన్నాను. అలా చాలా బ్రహ్మాండంగా నేర్పారు చెప్పాలంటే. అది కూడా నాకు అంటే ఆయన చూసేవాడిని కాబట్టి పట్టేశాను, ఎలా వాయిస్తారో అంటాను. టింగ్ టింగ్ అంటూ మధ్యలో కొట్టుతాను, అలా చేస్తూ ఉండేవారు. సరే బాగానే. కానీ గొప్ప విద్వాంసుడు, మంచి చక్కటి గురువు గారు కూడా ఆయన, ఎప్పుడు మర్చిపోయినారు ఆయన్ని. చాలా ఎంతో నిజంగా సంగీతం నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చాలా లోటే ఆయన లేకపోవడం. కానీ ఆయన స్వర్గస్థులు అయిపోయారు కాబట్టి మేము అందరూ మా హృదయాల్లో ఆయన ఉన్నారు కాబట్టి ఎప్పుడూ మంచి గతి కావాలని కోరుకుంటాం ఆయనకి. సరే ఏదైతేనే ఆ కీర్తన నేర్పిన తర్వాత అండి మళ్ళీ వచ్చాను, మళ్ళీ ఆదురు వచ్చి చెప్పాను ఇలా నేర్పారు. అలా అయితే కాగితం ఇచ్చాను, ఇలా రాసుకున్నాను, ఇచ్చాను, తీసుకున్నారు, బాగుంది, ఇది వాయిస్తుంటే అప్పుడే మా ఊరు మున్సిపల్ గారు అబ్బాయి, నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ కూర్చున్నారు వాళ్ళు, మా నాన్న కూర్చోమని వింట చూడ అబ్బా చూస్తారా చూడు ఎలా వాయిస్తున్నారో చూపిస్తున్నారు. లోపలికి వచ్చి చూశారు, నేను ఇంక వాళ్ళకే చూడలే, వాయిస్తుంటే భలే వాయించేస్తారండి అన్నారు వాళ్ళు. నిజంగా మా నూరి శ్రీనివాసరావు గారు ఎలా వాయిస్తారో అలా వాయించేస్తారు, అంటే నేర్పించారు, అంత పట్టు వచ్చేసి నాకు.
అంత మంచి కీర్తన. సరే, ఇది ఇక్కడ చెప్పారు. అలా నేర్చుకున్నాను ఆ కీర్తనని. మా నాన్నగారు సంతోషపడ్డారు. మా నాన్నగారికి ఆ కీర్తన ఇచ్చాను. సరే, విన్నారు, ఆయనకు తెలుసు కాబట్టి సరే. ఇప్పుడు దీంట్లో అసలు విషయానికి వస్తున్నాను. ఇప్పుడు ఇదేంటి ప్రతాపురాల రాగం. ప్రతాపురాల రాగం ఆయకాలంలో ఉంటుందన్నమాట. ఇది ఈ కీర్తన. అది 28వ మేళకర్త హరికాంబ రాగయ్యం అనమాట. దీనికి ఆరోహణ ఏంటంటే సరిమ పదస సాదప మగరిస. పల్లవి ఏమిటంటే విననాస కొని ఉన్నానురా విశ్వరూపుడైన, అది పల్లవి. అనుపల్లవి ఏంటి? మనసారగా వీణుల విందుగా మధురమైన పలుకులు అని తర్వాత మళ్ళీ పల్లబడాలి. విననాస కొని ఉన్నానురా, అది మంచి పలుకులు వినాలనుకుంటున్నాను. ఆశ కొని అంటే ఆశగా ఉంది, వినాలి అనుకోండి. ఇంకా చరణం సీతారమణితో ఓమను గుంటలాడి గీల్చుడ చేత ఒకరినొకరు చూచి సాకేతాధిప నిజము ప్రేమతో పలుకుకొన్న అంటే మాట్లాడుకున్నమాట. పలుకుకొన్న ముచ్చట వాతాత్మజ భరతులు విన్నట్టులా త్యాగరాజ సన్నుత విన్నాస కొని ఉన్నానురా. ఎంత చక్కగా ఇది కీర్తన రాశారు త్యాగరాజు గారు. అంటే ఏమిట, ఓమన గుంటలు అంటే మన చింతపిక్కలు అట్లాంటిది ఆడుతూ ఉంటారు. దాంట్లో ఆడుకున్నారు, వాళ్ళు గెలవడం గెలుస్తారు కదా, ఎవరు గెలిచారో వాళ్ళు చూసుకుంటారు మొహాలు, సీతాను రాముడును చూసుకుని. అది ఒక అవ్యాజమైనటువంటి కరుణ. అంటే వాళ్ళు లీల, మనకి అంత లీలలు వాళ్ళవి, అంతేగాని వాళ్ళకి భగవంతుడు వాళ్ళ స్వరూపాలు కదా అవి. అంత చూసి ఒకరినొకరు చూచి సాకేతాధిపి నిజము ప్రేమతో, మళ్ళీ రాముడు సాకేతాది అంటే రాముడు ప్రేమతో పలుకుకున్న ముచ్చట, మళ్ళీ సీతమ్మతో మాట్లాడుతున్నట్టు రామచంద్రమూర్తి. అదిట వాళ్ళు ఎవడు విన్నట్ట, వాతాత్మ పవనసుతుడు అంటే హనుమంతుడు భర్త వాళ్ళందరూ కూడా వాళ్ళు విన్నట్టుగా త్యాగరాజు గారు అనుకున్నట్టు త్యాగరాజు సన్నతో నాకు కూడా వినిపించింది. అంటే అలా వినదలుచుకున్నానయ్యా, నాకు వచ్చి మా చక్కటి పలుకులు పలికించవా, చెప్పవా, నాకు అది నాతో మాట్లాడవా, నాకు అది వినిపించవా, ఆ మాటలు ఏం మాట్లాడుకున్నారో అన్నట్టుగా అడుగుతున్నది ఈ కీర్తన. అంత మంచి కీర్తన ఇది. నేను ఎప్పుడూ అప్పుడైతే అంత బాగా వాయించేవాడిని, నిజంగా చెప్పేస్తాను. ఎందుకంటే ఇన్నేళ్ళు ప్రాక్టీస్ లేదు, ఏం లేదు. ఆ కీర్తన మా నాన్నరాజు గారు ఇచ్చింది దాంట్లో. ఇప్పుడు దీంట్లో ఒకటి ఎలాగైనా సంపాదించిన కీర్తన ఎక్కడ త్యాగరాజ కీర్తనలు పార్ట్ 2 ఏదో ఉంది. ఇక్కడ ఏంటో చాలా బాల సరస్వతి బుక్ డిపో వాళ్ళు వేశారు. దాంట్లో పేజ్ 91 ఏదో ఉందన్నమాట. దాంట్లో ఈ కీర్తన గురించి రాశారు. కీర్తన దాంట్లో సంగతులు అన్నీ ఉన్నాయి. నేర్చుకోని ఉత్సాహం ఉండేవాడు అయితే నేర్చుకుని చక్కగా పాడుకోవచ్చును. నాకు అన్ని సంగతులు ఇప్పుడు వాయించగలుగుతాను నాకు నమ్మకం లేదు, కానీ ఎందుకంటే ప్రాక్టీస్ లేదు కాబట్టి మేము అందరూ చెప్తున్నాను. కానీ వచ్చినంతలో ఎంతో కొంత భావం చెడిపోకుండా ఎంతో కొంత వాయిద్దామని ట్రై చేస్తున్నాను. నాకు ఆ మనసులో కోరుకుంది. ఎందుకంటే మా నాన్నగారికి అది ఇష్టమైందే కాబట్టి అడిగారు కాబట్టి నేను కూడా ఇచ్చి మా గురువు గారిని నేను తలుచుకుంటూ ఇప్పుడు మీ ముందర ఈ కొంచెం ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట. కాస్త విని మమ్మల్ని ఆశీర్వదించండి అంతే. ఇప్పుడు ప్రతాపరాల్లో విననాశ కొని ఉన్నాను రా త్యాగరాజ కీర్తన వాయిద్దామని ప్రయత్నం చేస్తున్నాను.